This is how it looks like, and it's good. It's pretty good. Like చేసుకొని చూపిస్తాను, నాకు క్రేజీ ఆకలింది. సో ఇవాళ సింపుల్గా I స్టార్ట్ విత్ ఆలూ ఫ్రై రెసిపీ, అండ్ ఫర్ దాట్ వీ నీడ్ couple of olives because నేను కొన్ని ఉన్నా కాబట్టి olives and 3 మిర్చి or what, right? సో అంతేనా అంటే కాదు, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే టు మేక్ ఇట్ సింప్లిఫైడ్. అండ్ లెట్స్ బిగిన్, రైట్? నా బిఫోర్ పీలింగ్ కొంచెం కడుక్కోండి, ఎంత బతకం ఉన్నా కానీ, సో దట్ మట్టి ఏం రాకుండా ఉంటుంది. అండ్ I'll skip it. We're done peeling it. So these are nicely chopped. ఇప్పుడు ఆలు ఉంది, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి ఆకు తప్పుగా ప్రొనౌన్స్ చేయలేదు నేను. సో వీడియోని సింపుల్ రెసిపీ అన్నాడు, మాకు ఇన్ని ఇంగ్రీడియంట్స్. దీస్ ఆర్ ఆప్షనల్. ఇదొకటి ఉండి మసాలా వేసుకొని తిన్నా ఓకే, కానీ కొంచెం సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటే కొంచెం ఉప్పు తెచ్చుకుంటే కట్ చేసుకొని వేసుకోండి. ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ టేస్ట్. ఆఫ్టర్ టేస్ట్ కోసం తింటాను కదా, ఏదో కడుపులోకి ఏదో ఒకటి పెట్టి తినడానికి ఏమన్నా కొంచెం ఎఫర్ట్స్ పెడితే బెటర్, రైట్? ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకోండి. సో ఆలు ఫ్రై కావాలి, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఆలు ఫ్రై. ఆయిల్ లేకుండా ఫ్రై కావాలి. అది బాగా బాగా అందరూ వచ్చి ఉడికించినట్టు ఏం లేదు, ఆవాలు తింటారు కొంచెం ఇప్పుడు కలిపి ఆయిల్ వేడి ఉంటుంది. పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తాం, సరే కరివేపాకు వెళ్తాం. కారం, అన్నిటికన్నా ఉప్పు ముఖ్యం బిగిలి వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇది ఆయిల్ కనుక్తుంది అన్నమాట. ఆయిల్లో కనిపిస్తే మీకు ప్రతి ముక్కకి అందుతుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోండి, వేసుకుంటాం. పెట్టండి. ఒక ఎవ్రీ 3 minutes 4 minutes కలుపుతూ ఉండాలి. ఒకసారి మూత తీసి కలుపుతున్నాం మాడిపోకుండా. కొంచెం ఇంకా ఉడికిందా లేదా అనుకోవడానికి ఇట్లా ప్రెస్ చేస్తుంది. చూద్దాం, ఆలు ఉడికినట్టుంది.
కొంచెం లోపలి కలపడం ఏంటంటే మాడిపోతుంది పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇంకా తగినంత ఉప్పు కారం వేసుకోండి.